ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రుద్రాని ధాన్యలక్ష్మిని బాగా రెచ్చగొట్టి వదిలేస్తుంది. ఇదిగో ధాన్యలక్ష్మి, నువ్వు ఈ టైంలో కానీ ఇక అడగకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి పంపకాలు జరగవు. చూసావు కదా, కళ్యాణ్ ఎప్పటికీ ఇంటికి రాడు. అలానే ఆటో నడుపుకుంటూ చివరాఖరికి నీ మాట వినకుండా ఇక నీ కొడుకు పూర్తిగా నీకు దూరం అయిపోతాడు. ఈ టైంలోనే నువ్వు ఆస్తి పంపకాల గురించి ఎవరు ఏదనుకున్నా, ఎవరు ఎంత బాధపడినా నువ్వు మాత్రం తగ్గద్దని చెప్పి ఇక ధాన్యలక్ష్మికి బాగా నూరు పోసేస్తుంది రుద్రాని. ఇక అది మనసులో బాగా పెట్టుకున్న ధాన్యలక్ష్మి ఇక నెక్స్ట్ డే మార్నింగే ఇంట్లో అందరూ కూడా హాల్లో ఉంటే అందరూ కూడా సీతారామయ్య కోమాలోకి వెళ్ళిపోయారన్న బాధతో ఇక ఎవరి కాలు డల్గా ఉంటే ధాన్యలక్ష్మి మాత్రం ఫాస్ట్గా హాల్లోకి వస్తుంది. రాస్ అక్కడే ఉంటాడు. ఇక సుభాష్ అలాగే ప్రకాశం అందరూ కూడా అక్కడ ఉండటం గమనించి, పోనీలే అందరూ హాల్లోనే ఉన్నారు, నేను కొన్ని విషయాలు అడగాలి అని చెప్పి స్టార్ట్ చేస్తుంది. ఇక వెంటనే సుభాష్, ఏంటి ధాన్యలక్ష్మి, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఇప్పుడు ఏమి మాట్లాడినా వినే పరిస్థితిలో ఎవరు లేరు కాబట్టి సైలెంట్గా ఉంటే మంచిది అని చెప్పాను. కానీ వెంటనే, లేదు బావగారు, మాట్లాడి తీరాలి. నా జీవితం గురించి, నా కొడుకు జీవితం గురించి ఎవరు పట్టించుకోనప్పుడు నాకేమైంది, ఎవరు ఏమైపోయినా నాకు ఏమీ కాదు అని చెప్పి చాలా మూర్ఖంగా మాట్లాడుతుంది. అది విన్న కావ్య, చిన్నత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే, చూడు కావ్య, పదే చెప్తున్నాను, నువ్వు పదే మా ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకోవద్దు. నువ్వు అసలు దేనికి ఈ ఇంట్లో ఉన్నావు, ఈ ఇంటికి దేనికి వచ్చావు, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ కుటుంబానికి నీకు ఏంటి సంబంధం అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక అపర్ణకి చాలా కోపం వస్తుంది. ఇదిగో ధాన్యలక్ష్మి, ఇంకొకసారి నా కోడల్ని ఈ ఇంటికి నీకు ఏం సంబంధం అని చెప్పి ఒక్క మాటన్నా నా చెంప నీ చెంప మీద నా చెయ్యి ఉంటుంది, జాగ్రత్త అనగానే ఒక్కసారిగా, అవును, మీ అందరికీ ఎందుకు ఇంత అహంకారం వచ్చిందో నాకు బాగా అర్థమైంది. ఇప్పటి వరకు ఆస్తి పంపకాలు చేయకుండా ఆస్తిని మీరొక్కరే అనుభవిస్తున్నారు కాబట్టే మీకు అంత అహంకారం. ఏంటక్క, నువ్వు నన్ను చెంప మీద కొడతావా? కావ్య ఈ ఇంటికి ఏమవుతుంది? ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇంకా ఈ మధ్యకాలం మావయ్య గారు భిక్ష వేస్తూ ఇంటికి తీసుకొచ్చారు. తన భర్త ఎప్పుడో తనని భార్య కాదని పక్కకు వెళ్ళిపోయాడు. ఇదంతా ఎవరికి తెలీదు? ఆవిడ గారి గురించి నన్ను కొడతావా నువ్వు? ఇంతవరకు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఇక మీదట ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం మాకు లేదు. మా ఆస్తిని మాకు రాసిచ్చేయండి అని చెప్పి ఇక గొడవని ఇంకాస్త పెద్ద చేస్తుంది ధాన్యలక్ష్మి. ఇక వెంటనే రుద్రాని కూడా, అవును, ఎవరో అసలు ఎవరికి ఈమె పెద్దరికం చేస్తుంది? ఎక్కడో మారుమూల బొమ్మలకి రంగులేసుకుంటూ బొమ్మలు పిసుక్కునే దాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో సీఈఓ చేశారు. రాజుని బాధ పెట్టారు. ఇప్పుడేమో ఏ సంబంధం లేకపోయినా ప్రతి విషయంలోనూ నేనున్నానని తలదూర్చేస్తుంది. అందుకే కావ్య ఇంట్లో ఉండటం మాకు ఇష్టం లేదు. అందుకే ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి నేను కూడా ధాన్యలక్ష్మికే సపోర్ట్ చేస్తాను. ఆస్తిని ముక్కలు చేయండి అనగానే వెంటనే, ఏంటి ఆస్తిని ముక్కలు చేయాలా? నువ్వు ఏం తీసుకొని వచ్చావని ముక్కలు చేయడానికి అని చెప్పి అంటుంది అపర్ణ. వదిన, నేను ఏం తీసుకొని వచ్చానో ఏం తీసుకొని రాలేదో అందరికీ తెలుసు. కానీ మీ గుండెల మీద చేసుకొని చెప్పండి అన్నయ్య, ఈ ఇంటికి నేను ఏమీ కానా? నాన్న నన్ను పెంచలేదా? నాన్న నన్ను చిన్నప్పటి నుంచి నన్ను చేరదీసి నాకు చదువు చెప్పించి ఇంత దాన్ని చేశాడు. మీ అందరికీ నేను ఏమీ కానా? నాన్న కోమలోకి వెళ్ళిపోయాడని మాట మార్చేసి ఇప్పుడు నాకు అన్యాయం చేయాలనుకుంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను. ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు వెళ్ళి తేల్చుకుంటాను అని చెప్పి బెదిరిస్తుంది. ఇక ఈ ఇన్ని మాటలు విన్న సుభాష్కి చాలా చిరాకు అనిపిస్తుంది. అసలు మీరు మనుషులేనా? మనుషుల రూపంలో ఉన్న మృగాల? నా తండ్రి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టులాడుతుంటే కొంచెం కూడా అత్తగారిని కానీ ఇక ఇంట్లో వాళ్ళని ఎవరిని ఓదార్చాల్సింది పోయి కూతురు స్థానంలో ఉన్న నువ్వు, కోడలు స్థానంలో ఉన్న ధాన్యలక్ష్మి, మీ ఇద్దరు కూడా ఇంత ఘోరంగా ప్రవర్తిస్తే మీతో ఉండాలంటే నాకే చిరాకు అనిపిస్తుంది. ఇక ఇన్ని మాటలు అనవసరం. ఏ ఒక్కరికి ఏమేమి ఆస్తి పంచాలో అన్ని పనిచేస్తాను. రేపొద్దున్న లాయర్ గారిని తెప్పిస్తాను. ఆయన ఇక ఎవరికి ఏమేమి సంబంధమో ఏమేమి వాటాలు రావాలో అన్నీ రాసిచ్చి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయేలా చేస్తాను. అంతేగాని ఇక మీరు ఒక్క మాట మాట్లాడినా ఊరుకునేది లేదు అని చెప్పి సుభాష్ చాలా గట్టి నిర్ణయం తీసేసుకుంటాడు.
మావయ్య గారు అని చెప్పి ఇక కావ్య అనగానే, వద్దమ్మా కావ్య, ఈ కుటుంబంతో నాకు ఇక విసుగొచ్చింది. ప్రతిసారి నేను ఈ రకంగా ఎన్నిసార్లు వీళ్ళందరినీ కూడా కలుపుకుంటూ పోయినా నిన్ను నా కుటుంబాన్నే వేరు చేసి మాట్లాడుతున్నారు. ఈ కుటుంబం అంతా కూడా ఉమ్మడిగా కలిసిమెలిసి ఉండాలని నేను ఎంతగానో కృషి చేస్తున్నా కూడా నా మాటకి ఒక విలువ లేదు, నా తండ్రికి ఒక విలువ లేదు. ఈ కుటుంబం కనీసం కొంచెం కూడా విలువలు మర్యాదలు మర్చిపోయి ఈ రకంగా ఆస్తిని ఇమ్మని పీక్కు తింటుంటే ఇంకా వీళ్ళతో కలిసి ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఈ ఇంటి పెద్ద కొడుకుగా నేను నిర్ణయం తీసుకున్నానమ్మా. ఇంకా ఈ విషయంలో ఎవరు కూడా ఏమి సమాధానంగా నా వైపు నుంచి రప్పించకండి అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో అందరూ పిన్ డ్రాప్ సైలెంట్. కానీ రుద్రాణి మాత్రం మనసులో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అమ్మయ్య, మొత్తానికి పీడ విరగడైపోతుంది. నా ఆస్తి నాకు ఇస్తే ఆస్తి తీసుకొని నేను ఎంతో సంతోషంగా జీవితాంతం హ్యాపీగా బ్రతుకుతాను. ఈ ఉమ్మడి సంతతో ఇక బతకాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. మరొక వైపు ధాన్యలక్ష్మి, అమ్మయ్య, ఏది ఏమైతే నా కొడుకు జీవితంలో ఒక మంచి మార్పు రాబోతుంది. నా కొడుక్కి ఆస్తి అంతా అప్పచెప్పి వాడిని రారాజం చేసుకోవాలి. వాడు ఎప్పటికీ కష్టపడకుండా నా కళ్ళ ముందే ఉండాలి అని చెప్పి ధాన్యలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. మరొక పక్క ఇందిరాదేవి మాత్రం ఇక సీతారామయ్య కోమాలోకి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇక తన రూమ్లోనే తను ఉంటూ బయట ప్రపంచంలోకి అడుగు పెట్టదలుచుకోలేదు ఇక ఇందిరాదేవి. ఇక ఎంత చెప్పినా కూడా ఆ గదిలోనే సీతారామయ్య ఫోటో తీసుకొని బాధపడుతూ కృంగిపోతూ ఉంటుంది. మరొక వైపు ఇంట్లో ఇంత రభస జరుగుతూ ఉన్నా మనసులో నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక మొత్తానికి సైలెంట్ అయిపోతుంది ఇందిరాదేవి. ఇదంతా జరుగుతూ ఉండగా ఇక మొత్తానికైతే అప్పు ఇక ట్రైన్ ఎక్కి ఇక ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది. ఇక కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. పొట్టి, ఇక నువ్వు సేఫ్గా ట్రైన్ ఎక్కావు కదా అనగానే, వెళ్ళిపోతున్నాను కూచి, జాగ్రత్తగానే వెళ్తున్నాను. నువ్వు మాత్రం భోజనం అన్నీ కూడా మర్చిపోకుండా చెయ్యాలి. గుర్తుంది కదా, నేను చెప్పినట్టుగా టైం ప్రకారం భోంచేసి టైం ప్రకారం నిద్రపోవాలి అని చెప్పి ఇక అంటూ ఉంటే, సరే సరే అని చెప్పి డల్గా మాట్లాడుతుంటే, ఏమైంది కూచి, ఎందుకంత డల్ అయిపోయావు అనగానే, ఎందుకు అంత డల్ అయిపోయానంటే ఏం చెప్తాను, నేను చాలా బాధలో ఉన్నాను కూచి, బాధలో ఉన్నాను పొట్టి. నువ్వు మాత్రం ఖచ్చితంగా పోలీస్ ట్రైనింగ్ తీసుకొని ఎస్ఐగా మళ్ళా ఇక్కడికి అడుగు పెట్టాలి, ఇదే నా కోరిక అనగానే, నేను అడుగు పెడతాను, సరే నువ్వెందుకు అంత బాధలో ఉన్నావు, ఏమైంది అనగానే తాతయ్య విషయం చెప్తాడు కళ్యాణ్. ఒక్కసారిగా, ఏంటి తాతయ్య కోమాలోకి వెళ్ళారా, మరి ఈ విషయం నీకు ముందే తెలిసినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదురా బాయ్ అనగానే, నువ్వు ఖచ్చితంగా ట్రైనింగ్కి వెళ్ళకుండా ఆగిపోతావని నీకు నేను చెప్పలేదు, అందుకే ఏది ఏమైనా నువ్వు పోలీస్ అవ్వాల్సిందే, అందుకే నీకు విషయం చెప్పలేదు. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ట్రైనింగ్ తీసుకొని త్వరలోనే వచ్చేస్తావు కదా అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఏంటో కళ్యాణ్, నువ్వు ఎందుకు ఈ మాట దాచావో నాకు అర్థం కావట్లేదు. ట్రైనింగ్ పోతే నెక్స్ట్ ఇయర్ చేసేదాన్ని, ఇప్పుడు అనవసరంగా నాకు అబద్ధం చెప్పి ఇక పంపించేస్తున్నావు, నాకైతే అస్సలు వెళ్ళాలని లేదు అనగానే, ఇదిగో కూచి, మన ఇద్దరం ఇంట్లో మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఎవరితోనూ ఏ సంబంధం లేకుండా మన ఇద్దరమే ఈ కొంతకాలం వరకు ఇక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడదాం అనుకున్నాం. నువ్వు పోలీస్ అవ్వాలి, నేను మంచి ఇక డైరెక్టర్తో కలిసి మంచి పాటలు పాడు నేను ఎత్తుకి ఎదగాలి, ఇదే మన అభిలాష. అలాంటప్పుడు నువ్వు వచ్చేస్తే ఏం బాగుంటుంది, నువ్వేంటో ప్రూవ్ చేసుకొని రావాలి పొట్టి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అప్పుకి చెప్పడం జరుగుతుంది. సరే, నీకోసం ఖచ్చితంగా నేను సిన్సియర్గా మంచి పోలీసుని అవుతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పు. అయితే ఇక ఇక్కడికి వచ్చేస్తే కళ్యాణ్ చాలా బాధపడుతూ ఉంటాడు హాస్పిటల్లో. ఇక ఇంతలోనే కావ్య అక్కడికి వస్తుంది. ఏంటి కవి గారు, ఏమైంది, ఎందుకంత బాధపడుతున్నారు అనగానే, ఏమీ లేదు వదిన, తాతయ్యని చూస్తుంటేనే గుండె తరికిపోతుంది. తాతయ్య ఎప్పుడూ స్ట్రాంగ్గానే ఉన్నారు, చివరాఖరికి క్యాన్సర్ వచ్చినా కూడా క్యాన్సర్తో పోరాటం చేసి క్యాన్సర్ కణాలని ఇక అతని బాడీలో లేకుండా చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు కోమాలోకి వెళ్ళిపోయారు తాతయ్య అని చెప్పనగానే, ఇక ఖచ్చితంగా ఈ విషయంలో కళ్యాణ్కి విషయం చెప్పాలి.
ఇంట్లో గొడవకి కారణం ఏ విధంగా జరుగుతుందో అన్నీ వివరించి చెప్పాలి, కళ్యాణ్ని ఒప్పించి ఇంట్లో ఉండాలని ఇక ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పి కావ్య జరిగిన విషయాలన్నీ కూడా చెప్తుంది. ఇక కళ్యాణ్ అయితే షాక్ అయిపోతాడు. అంటే తాతయ్య కోమాలోకి వెళ్ళడానికి కారణం డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా మా అమ్మ కారణం. అసలు అమ్మకి ఏమైంది, అసలు ఎప్పుడూ ఉండేలాగా పూర్తిగా మారిపోయి చివరాఖరికి ఇంత ఘోరంగా ఇంతగా ఆస్తి పంచమని ఈ తాతయ్య కోమాలోకి వెళ్ళిపోయేలాగా ప్రవర్తించిందా? అసలు ఏంటొదినా, నేను అస్సలు ఊరుకోను అనగానే, చూడు కళ్యాణ్, నువ్వు ఊరుకున్నా ఊరుకోపోయినా జరగాల్సినవన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే. ఇప్పుడు అప్పు కూడా ఇంట్లో లేదు కాబట్టి ట్రైనింగ్కి వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు ఒక్కడవే కాబట్టి అదేదో అందరితో పాటు కలిసే ఉండు. నువ్వు కలిసి ఉంటే ఖచ్చితంగా ఇక చిన్నత్తయ్యలో మార్పు వస్తుంది. చిన్నత్తయ్య మనసు మార్చి నువ్వు ఆ తర్వాత నువ్వు సాధించాల్సింది నువ్వు సాధించు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నువ్వు ఇంట్లో ఉండాలి కళ్యాణ్ అని చెప్పి ఇక మొత్తానికైతే కావ్య కళ్యాణ్ని ఇంట్లో ఉండడానికి ఒప్పిస్తుంది. ఇక కళ్యాణ్ కావ్య అందరూ కూడా ఇంట్లో ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కూడా మళ్ళా హాల్లో సమావేశం అవుతారు. ఈడు చూస్తే ఇక లాయర్ గారు ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు వాటాలను తీసేసుకొని ఎప్పుడెప్పుడు ఇక బయటికి వెళ్ళిపోదామని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది రుద్రాణి. ఇక మొత్తానికైతే లాయర్ గారు రావటం, ఇంట్లో అందరూ కూడా లాయర్ని చూసి ఇక అపర్ణ అలాగే సుభాష్ అందరూ కూడా బాధపడుతూ ఉండగా మొత్తానికైతే ఇక రుద్రాణి రాహుల్ అయితే చాలా నవ్వుకుంటూ అన్నయ్య లాయర్ గారు వచ్చారు అని చెప్పి ఎన్నడూ లేనిది చాలా ప్రేమగా పిలుస్తూ ఉంటే ఇక ప్రకాశం ఏంటి మాటలోనూ చాలా తేడా వచ్చింది, ఆస్తి తీసుకొని శుభ్రంగా ఎగరేసుకుని వెళ్ళిపోదామనే కదా ఈ అన్నయ్య అన్న ప్రేమ అనగానే, ఏంటన్నయ్య ఎంత అనుకున్నా మీ ఇద్దరు నా అన్నలు, అలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆస్తి రాస్తే నేనేమీ ఎగరేసుకొని వెళ్ళిపోను, ఆస్తి రాసిచ్చినా మీతోనే కలిసి ఉంటాను అన్నయ్య అనగానే, చాలే ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావు, లాయర్ వచ్చినాక ఆస్తి ఇచ్చినాక ఈ మాట మాట్లాడు, అప్పుడు నమ్ముతాను అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. లాయర్ గారు రావడంతో ఇక సుభాష్ వచ్చి ఇక ఆస్తి విషయంలో నేను చెప్పాను కదా, మీరు ఆస్తిని ఇక మొత్తానికైతే 3 ముక్కలు చెయ్యాలి అనగానే, 3 ముక్కలు చేయటం కుదరదు కదా సార్ అని చెప్పి అంటాడు. ఎందుకు కుదరదు అని చెప్పి సుభాష్ అనగానే, సార్ మీరు ప్రకాశం గారు ఈ ఇంటికి కుటుంబంగా కొడుకులు, అందుకే మీ ఇద్దరికీ సంబంధించిన ఆస్తిని సగంగా రాసిచ్చారు. ఇక రుద్రాణి గారు మీ సొంత చెల్లెలు కాదు కాబట్టి ఆవిడకి అసలు ఆస్తి లేదు అనగానే, అయ్యో అదేమీ కాదు, తను మా తోడబుట్టిన చెల్లి కాకపోయినా మా నాన్నగారు ప్రేమగా పెంచారు కాబట్టి ఒక్కసారి మీరు చూసి మాట్లాడండి, ఆస్తిని 3 భాగాలు చేయండి అని చెప్పి ఇక ప్రకాశం సుభాష్ అంటూ ఉంటే, అమ్మయ్య వీళ్ళు ఎంతో కొంత నా మీద ప్రేమగానే ఉన్నారు, పోనీలే ఈ ప్రేమ చాలు నాకు ఆస్తి దక్కడానికి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. సార్ ఆస్తిని మీరన్నట్టు 3 భాగాలు చేస్తాను, కానీ ఆస్తిని ఇప్పుడు డివైడ్ చేయడానికి కుదరదు సార్ అని చెప్పి అనగానే ఒక్కసారిగా దానిలక్ష్మి రుద్రాణి షాక్ అయిపోతారు. ఎందుకు కుదరదు, నీ ఆస్తి ఏమైనా రాసిస్తున్నావా ఏంటి అని చెప్పి అంటుంది రుద్రాణి. ఏంటి రుద్రాణి నోరు జాగ్రత్త, నీ ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో వాళ్ళ మీద పడినట్టు అవతల లాయర్ మీద పడితే తీసుకెళ్ళి ఎక్కడ తోస్తారో అక్కడ తోస్తారు అని చెప్పి అంటుంది. ఇక అపర్ణ దెబ్బకు సైలెంట్ అయిపోతుంది. అది మేడం, నేనేమి నా ఆస్తి రాసిస్తున్నానని చెప్పలేదు, కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఇంటి పెద్ద ఆయన సీతారామయ్య గారు నాతో ఎప్పుడో వీలునామా రాయించారు. ఆ తర్వాత రాజసారికి నచ్చక అది మొత్తం కూడా చింపేసి అందరం కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు నాకు మళ్ళా నన్ను రప్పించి ఇంటి పెద్ద ఆయన సీతారామయ్య నా చేత ఈ విధంగా రాశారు. ఆయన తదనంతరం వరకు ఎప్పటికీ ఉమ్మడి కుటుంబంగానే ఉండాలి, ఆయన మరణించిన తర్వాత ఆస్తిని 3 భాగాలు చెయ్యాలి అని చెప్పి పూర్తిగా రాశారు అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతారు ఇక కుటుంబం. ఇప్పుడు ఎలాగా, నాన్నగారు కోమాలో ఉన్నారు, కానీ వీళ్ళు మాత్రం ఆస్తే కావాలి, ఆస్తి లేకపోతే మేము ఇంట్లో అన్నం కూడా తినము అని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారు, దీనికి పరిష్కారమే లేదా అని చెప్పి అంటాడు ప్రకాశం. ఉంది సార్ అని చెప్పి అనగానే,
ఏంటది అని చెప్పి అడుగుతుంది ఇక రుద్రాణి. ఏమీ లేదు సార్, కుటుంబం కలిసి ఉండడమే. తాతయ్య గారు కలిసి ఉండడం కోసమే ఈ రకంగా రాశారు. ఆయన కోమాలోంచి బయటపడిన మరుక్షణం కుటుంబం సంతోషంగా ఉండాలనే ఆయన ఈ విధంగా రాసుంటారు అని చెప్పి ఇక లాయర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక ఒక్కసారిగా దానిలక్ష్మి ఏమీ మాట్లాడలేక, ఏంటిదంతా, మీరందరూ కలిసి కావాలని అనగానే ఇక రాజ్ వెంటనే, పిన్ని నిన్నటి నుంచి ఎంత మాటకొస్తే అంత మాట మాట్లాడుతున్నావు పిన్ని. ఇక్కడ బాధలో ఉండి నేను ఏమి మాట్లాడలేకపోతున్నాను. ఈ ఇంటి మనవడిగా ఆ మాత్రం నాకు ఈ వీలునామా కానీ తాతయ్య గారు రాసిన విధానం కానీ ఏమీ తెలీదా? తెలిసే కదా లాయర్ గారు చెప్పారు. ఇదంతా మేము సృష్టించిందంటావేంటి? దీనిలో ఒక్కసారి చూడు, ఇది ఎప్పుడు డేట్లో ఎప్పుడు తాతయ్య సంతకం పెట్టారో, ఎప్పుడు ఇదంతా జరిగిందో. అసలు కళ్యాణ్ పెళ్లి కాకముందే ఈ విధంగా రాసి పెట్టారు. అయినా ఇప్పటికిప్పుడు తాతయ్య గారు హాస్పిటల్లో ఉన్నప్పుడే మీకు ఆస్తిని పంచేయాలంటే కుదరదు. ఖచ్చితంగా తాతయ్య కోమాలోంచి బయటపడిన తర్వాతే కావాలంటే ఆస్తిని మొక్కలు చేస్తామేమో కానీ ఇప్పుడు కుదరదని లాయర్ గారు చెప్పారు కదా. మీరు ఈ విషయం గురించి మర్చిపోండి. తాతయ్య నార్మల్ స్థితికి వచ్చే వరకు ఓపిక పట్టండి అని చెప్పి ఇక రాజ్ అంటాడు. ఇక కళ్యాణ్ అయితే, ఏంటమ్మా, ఎందుకమ్మా ఇంతగా మారిపోయావు? చివరాఖరికి తాతయ్య హాస్పిటల్లో ఉన్నా కూడా నువ్వు మాత్రం ఆస్తి కావాలని అడగడం నాకు అస్సలు నచ్చలేదు. నీకెందుకమ్మా ఇంత ఆస్తి, ఇంత హోదా? ఏం తగ్గిందమ్మా నీకు? ఇప్పుడు ఆస్తి మొక్కలు చేయమంటున్నావు అనగానే, ఒరే, ఈ విషయాలన్నిటికీ కారణం నువ్వేరా. నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోయి నీ ఇష్టానికి పేద జీవితం అనుభవిస్తున్నావు, పూరిపాకలో నివసిస్తున్నావు. అందుకేరా ఆస్తి కావాలని ఎంతమందిలో గొడవ పెట్టుకున్నాను. అంతా నీకోసమే అనగానే, అవునా అమ్మా, నిజంగా అంతా నా కోసమేనా అని చెప్పనగానే, అక్షరాల నీకోసమేరా, నీ జీవితం కోసమే. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు అని చెప్పి అంటుంది దానలక్ష్మి. సరే అయితే ఈరోజు నుంచి నేను నీ దగ్గరే ఉంటాను, నీ కొడుకుగానే బ్రతుకుతాను. ఈ ఆస్తి గురించి ఇక మర్చిపోవు. తాతయ్య క్షేమంగా రావాలి, తాతయ్య కోసం నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఇక ఈ ఆస్తి విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడనంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను అని చెప్పి ఇక కళ్యాణ్ అంటాడు. ఆ మాటలకి ఇక అపర్ణ, ఇంకేముంది, నువ్వు ఈ ఇంటికి వచ్చావు కాబట్టి ఇక మీ అమ్మ ఏ రోజు ఆస్తి గురించి అడగదని నా నమ్మకం. ఇక్కడే ఉండిపోరా కళ్యాణ్ అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే, దానిలక్ష్మి, నిజంగా చెప్తున్నావా? లేదంటే ఆస్తిని అందరికీ పంచకుండా శాశ్వతంగా కావాలని మీరు అందరూ కలిసి కళ్యాణ్ మాట నిజమని చెప్పిస్తున్నారా అనగానే, లేదమ్మా, నిజంగానే చెప్తున్నాను. నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్న రోజు నువ్వు నిజంగానే ఆస్తి గురించి, అంతస్తు గురించి లెక్కలు వెయ్యి. నేను నీకే సపోర్ట్ చేస్తాను. మాట తప్పినందుకు నీకు చెప్పినట్టుగానే ఆస్తిని ముక్కలు చేసే వరకు నేను కూడా నీతో పాటే ఉంటాను అనగానే ఇక దానలక్ష్మి మనసు శాంతిస్తుంది. కళ్యాణ్ ఆ రకంగా దానిలక్ష్మికి సపోర్ట్ చేస్తూనే దానిలక్ష్మిని ఇక ఆస్తి గురించి మాట్లాడకుండా చేస్తాడు. కావ్య అలాగే కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఆ విధంగా దానిలక్ష్మిని మార్చే ప్రయత్నం చేస్తారు. ఇక రుద్రాణి దెబ్బకి షాక్ అయిపోతుంది. ఏంటి, నేను ఈ టయానికి ఆస్తి పేపర్లు నా చేతికి వస్తాయనుకుంటే మొత్తం కూడా రివర్స్ అయిపోయింది. మొత్తానికి వస్తున్న ఆస్తి కాస్త వెనక్కి వెళ్ళిపోయింది. కళ్యాణ్ ఇంటికి వచ్చేశాడు. రాజ్ ఇక కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఇక ఎట్టి పరిస్థితులను ఆస్తిని ముక్కలు చేయనివ్వరు. ఏం చెయ్యాలి అని చెప్పి దెబ్బకి బాధపడుతూ ఉంటే స్వప్న వస్తుంది. హలో అత్త, ఏంటి గింజుకుంటున్నట్టున్నావు? ఈ పాటికి ట్రాన్స్పరెంట్ శారీస్ కట్టుకొని అమ్మమ్మ నానమ్మ వయసు వచ్చినా కూడా ఇంకా ఈ రకంగానే బిహేవ్ చేస్తూ హ్యాపీగా ఆస్తిని కొట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నట్టున్నావు కదా. కానీ నీ కళలన్నీ కూడా బూడిద పాలైపోయాయి. ఇక నువ్వు సంతోషంగా నీ ఇష్టం వచ్చినట్టుగా బయటకు వెళ్ళిపోవచ్చు, ఇంట్లోనైనా ఉండొచ్చు. తాతయ్య హ్యాపీగా బ్రతికి వచ్చిన తర్వాత ఈ ఆస్తిని ముక్కలు చేయడానికి ఆలోచించేది నువ్వేనని తెలుసుకొని నిన్ను మెడబెట్టి గెంటేస్తారు. జాగ్రత్త అత్త, జాగ్రత్త. ఏ రాహుల్, ఇప్పటికీ నువ్వు మీ అమ్మ పార్టీనే ఉన్నావా? మీ అమ్మ కూర్చువే కదా, నీకు కూడా ఖచ్చితంగా అదే జరుగుతుంది. మీ ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అనగానే, ఏ స్వప్న, మా ఇద్దరిని అంటున్నావు, నువ్వు కూడా మాతో పాటు బయటకు రావాల్సిందే అని చెప్పి రాహుల్ అనగానే, నాకేం పట్టింది, నేనెందుకు మీతో వస్తాను?
మీ ఇద్దరూ ఈ ఇంటిని ముక్కలు చేయాలని చూశారన్న సంగతి నేను చెప్తాను కాబట్టి నేను మీతో వస్తానని ఎలా అనుకుంటున్నారు? తాతయ్య నాకు బోల్డంత ఆస్తిని రాసిచ్చారు. ఆ ఆస్తిని నేను నా లోపలున్న బిడ్డ జీవితాంతం తిని కూర్చున్నా తరగదు. అలాంటప్పుడు నాకేం పట్టింది? మీ ఇద్దరికీ కూడా ప్లాట్ఫామ్ ఖచ్చితంగా గతవుతుంది, చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది స్వప్న. ఇక ఇంతలోనే ఇంట్లో అందరూ కూడా ఇక ఎవరికి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. రుద్రాణి అయితే ఏంటి అసలు ఏం జరుగుతుంది? వీడు చూస్తే నాన్న ఆరోగ్యం కుదిరిపడుతుందని ఫోన్ల మీద ఫోన్లు వచ్చి చెప్తున్నారు. మా అమ్మ కూడా ఫస్ట్ రోజులు కృంగిపోయినా మెల్లమెల్లగా లేచిపోతుంది. ఇక మా అమ్మ లేచి అటు ఇటు తిరుగుతుందంటే ఖచ్చితంగా మా నాన్న కూడా ఏదో ఒక రోజు ఇంటికి వస్తాడు. ఈ ఇద్దరి ముసలోళ్ళు మొత్తానికి మళ్ళా అందరినీ ఒక్కటి చేసేస్తారు. అప్పుడు నాకు ఏ ఆస్తి రాదు. వీళ్ళ మోచేయి నీళ్ళు తాగడమేనా నా పని? ఎప్పటి వరకు నాలో వీళ్ళు ఒక యాంగిలే చూశారు. ఇక నుంచి వీళ్ళ సంగతి ఏంటో తేలుస్తాను. ఆస్తి నా చేతికి ఎలా రాదో నేను చూస్తాను. ముసలోడు చచ్చిపోతే తప్ప ఆస్తి మొక్కలు చేసుకోకూడదని వీలునామా రాసిస్తాడా? అదే ముసలోడు చచ్చిపోతే ఖచ్చితంగా ఆస్తిని భాగాలు చేసుకోవచ్చు కదా. నా ఆస్తి నా కళ్ళ ముందు నాకు కనబడి అంతలోనే దూరం అయిపోయిందంటే దీనికి కారణం ఖచ్చితంగా ముసలోడు కోమాలో ఉండడం బట్టే. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఈ రుద్రాణిలో మరొక రుద్రాణిని చూస్తుంది కుటుంబం అని చెప్పి ఇక రాహుల్తో విషయం మొత్తం చెప్తుంది. ఒరే రాహుల్, ఇంకా మనం ఇక్కడే ఇలాగే తెగించకుండా ఉంటే ఎప్పటికీ మనం ఎదగలేంరా. ఈ స్వప్న నిన్ను పెళ్లి చేసుకొని వచ్చి ఆస్తిలో ఎంతో కొంత ఆస్తిని సంపాదించి అది హాయిగా బతికేస్తుంది. ఇటు కావ్య ఇంటి మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని నడిపిస్తుంది. ఎటొచ్చి ఎప్పటి నుంచేనో వీళ్ళని నమ్ముకొని ఇక్కడే ఉన్న నన్ను మాత్రం పక్కకు తోసేసి ఈ ఇద్దరు మనవాళ్ళు ఈ ఇంటికి వారసులు అయిపోబోతున్నారు. అలాంటప్పుడు నేనెందుకు ఊరుకుంటాను? అందుకే ఖచ్చితంగా ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఏదైనా మెడిసిన్ తెప్పించి హాస్పిటల్లో తాతయ్యని చంపే ప్రయత్నం చేయి. కావాలంటే బ్యాంక్ అకౌంట్లో మన 14 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, అవి పణంగా పెట్టు. ఎవరు నిన్ను ఆపుతారో నేను చూస్తాను అని చెప్పి అంటుంది. ఏంటి మమ్మీ, నువ్వు చెప్పేది నిజమా? ఇప్పుడు తాతయ్యని చంపేయాలని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి రాహుల్ అంటాడు. అవును, నువ్వు విన్నది కరెక్టే. ఇంత ఆస్తిని అలానే ఉంచుకొని ఉమ్మడిగా బతకాలంటే నా వల్ల కాదురా. ఇప్పటికే మనకి చాలా అన్యాయం జరిగింది. నువ్వు ఎదుగు బొదుగు లేకుండా ఉంటున్నావు. ఆ స్వప్న నిన్ను పెళ్లి చేసుకొని ఇక నిన్ను ఒక బాట బొమ్మలాగా ట్రీట్ చేస్తుంది. ఆ స్వప్నని బుద్ధి చెప్పాలన్నా ఈ ఇంటిని మన సొంతం చేసుకోవాలనుకున్నా ఒక్కటేరా, అది తాతయ్యని చంపేయడం అని చెప్పి మొత్తానికి సీతారామయ్యని చంపడానికి రాహుల్ని ఇక హాస్పిటల్కి పంపిస్తుంది. ఇంతలో హాస్పిటల్లో కొంతమందిని ఇక రాహుల్కి అనువుగా కొంతమందిని కొనేస్తాడు. ఇక సీతారామయ్య ఎంతో కొంత చలనం వస్తూ ఉండగానే ఇక డాక్టర్లు అందరూ కూడా సీతారామయ్య ఇంకా 2-3 రోజుల్లో నార్మల్ స్థితికి వస్తాడని విషయం చెప్పడంతో దుగ్గిరాల కుటుంబం సంతోషపడుతుంది. ఇక బావ ఇంటికి రావడంతో ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. నా బావని ఏ రోజు కూడా బాధ పెట్టకూడదు, ఈ కుటుంబం ఇలాగే కలకల్లాడుతూ ఉండాలి అని చెప్పి సంతోషంగా ఇందిరాదేవి కూడా అనుకుంటుంది. కళ్యాణ్ ఇక ఇంట్లోనే ఉంటూ ఇక ధాన్యలక్ష్మితో సరదాగా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు లక్ష్మీనారాయణతో టచ్లో ఉంటూ పాటలు రాస్తూ తను ఇక అందరితో చాలా సంతోషంగా గడుపుతూ ఉంటాడు కళ్యాణ్. ఇంట్లో ఎలాంటి గొడవలు లేకపోవడంతో అపర్ణ స్వప్న ఇక రాహుల్ వెనకాలే వెళ్తుంది. ఇక ఖచ్చితంగా రాహుల్ ఏం చేస్తున్నాడో ఇంట్లో అందరికీ చూపించాలి, లేదంటే వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఎప్పటికీ మనుషులుగా మారరు అని చెప్పి ఇక స్వప్న బాగా డిసైడ్ అయిపోతుంది. ఇక రాహుల్ మెల్లగా హాస్పిటల్ లోపలికి వెళ్తాడు. ఇక రాహుల్తో పాటు స్వప్న కూడా వెళ్తుంది. మెల్లగా సీసీటీవీ ఫుటేజ్ ఆపేసి ఇక సీతారామయ్యని ఆక్సిజన్ స్విచ్ తీసేసి ఇక మెల్లమెల్లగా బయటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇక బయట రుద్రాణి నుంచొని లోపల మొత్తం చూసుకున్నావు కదా తాతయ్య, ఇక చనిపోయే వరకు లోపలే ఉండొచ్చు కదా, బయటికి ఎందుకు వచ్చావు? ఎంత డబ్బు ఖర్చు పెట్టి లోపలికి నువ్వు వచ్చి ఇంత పని చేస్తున్నావంటే మనం క్లియర్ అండ్ కట్గా
చచ్చిపోయే వరకు ఇక్కడే ఉండాలిరా అని చెప్పి రుద్రాని ఉండు నేను కూడా లోపలికి వస్తాను అని చెప్పి మరొకసారి లోపలికి వెళ్ళి ఇక స్విచ్ను తీసేసి తాతయ్యలో చలనం లేదు అంటే ఖచ్చితంగా ప్రాణం పోతుంది అని చెప్పి ఇద్దరు కూడా హైఫై ఇచ్చుకుంటూ చాలా చండాలంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇక మొత్తానికైతే ఇద్దరు కూడా పద రాహుల్ ఖచ్చితంగా గంట లోపల ప్రాణం పోతుంది, ఈ విషయం ఇంట్లో అందరూ కూడా ఇక విషయం తెలియగానే పోరుమని ఏడుస్తారు, 2-3 రోజుల తర్వాత ఆస్తిని పనిచేస్తారు అని చెప్పి బయటకు వస్తుంది. బయటకు రాగానే ఇక ఒక్కసారిగా ధాన్యలక్ష్మి అలాగే ఇక అపర్ణ, ఇందిరాదేవి, కావ్య నలుగురు బయట ఉంటారు. అది నాన్న గురించి చాలా బాధ అనిపించిందమ్మా, అందుకే నాన్నతో కొంతసేపు మాట్లాడొస్తున్నా అనగానే అవునా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది ఇక రుద్రాణిని. ఇక ఇందిరాదేవి అది అమ్మా నేను చాలా ప్రేమగా నన్ను చూసుకున్నారు కదమ్మా, ఆ ప్రేమ గురించి మాట్లాడి వస్తున్నాను అనగానే ఇక చంప చెల్లుమనిస్తుంది ఇక ధాన్యలక్ష్మి ఇక ఇందిరాదేవి. ఒక్కసారిగా రాహుల్ ఏంటి ఏమైంది అని చెప్పి ఇక చూస్తూ ఉండగానే రాహుల్ని వెనక నుంచి ఇక రాస్ ఒక్కసారిగా ఇక కాలర్ పట్టుకొని లాక్కొచ్చి రాస్కెల్ అసలు మీరిద్దరూ మనుషులేనా, తాతయ్యని చంపాలని చూస్తారా, ఆస్తి కోసం ఎంతకు దిగజారుతారా, కావ్య ఎప్పుడో చెప్పింది మీ ఇద్దరి గురించి కానీ నేనే నమ్మలేదు, కానీ ఈరోజు కావ్య గురించి తప్పుగా అనుకుంటున్నానని ఇప్పుడు అనిపిస్తుంది, మీరిద్దరూ కలిసి ఏమేమి చేశారో ఏ రకంగా ఇండ్లని నాశనం పట్టించారో మొత్తం నాకు తెలిసిపోయిందిరా, నువ్వు మా మమ్మీని చంపడం కోసం మా మమ్మీ చచ్చిపోయేలాగా టాబ్లెట్స్ మార్చిన విషయం మీ ఇద్దరే చేశారని విషయం తెలిసింది, ఈ విషయం తెలిసి మీకు కన్నేసి కనిపెడుతూనే ఉన్నాను నేను, నా భార్య కళావతి, స్వప్న ఇక మీరు చేయాల్సిన విషయం గురించి మీ వెనకాలే ఫాలో అవుతూ వచ్చి హాస్పిటల్లో మీరు ఏం చేస్తున్నారో మొత్తం రికార్డ్ చేస్తూనే ఉంది, అసలు మీరు మనుషులేనా, మనుషుల రూపంలో ఉన్న మృగాల, పాముకి పాలేసి పెంచినట్టు మా తాతయ్య నిన్ను పెంచేస్తే నువ్వేమో మా తాతయ్య ప్రాణాలు తీయడానికే వస్తావా అని చెప్పి రాజ్ ఇక రుద్రాన్ని చంప చెల్లుమని వాయిస్తాడు. ఒరే రాజ్ వీళ్ళతో మాట్లాడరా, వీళ్ళిద్దరినీ చిత్రహింసలు పెట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తామని అనుకుంటున్నారు, కానీ జీవితాంతం ఇద్దరు బయటకు నడవడానికి లేకుండా జైలు జీవితం అనుభవిస్తారనే సంగతి వీళ్ళకి తెలీదు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. ఇక నర్సులు అందరూ వచ్చి సీతారామయ్య చాలా వరకు ఆక్సిజన్ లేకుండానే ఆయన ఆక్సిజన్ లెవెల్స్ తీసుకుంటున్నారనే విషయం ముందుగానే తెలియడం వల్ల ఆక్సిజన్ స్విచ్ తీసేసిన సీతారామయ్య మాత్రం ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేకుండా ఇక ఉండటం జరుగుతుంది. చూడురాజ్ నాకు ఏమీ తెలీదు, వీళ్ళిద్దరిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదలొద్దు, బావ ప్రాణాలు తీయడానికి వచ్చిన ఇలాంటి చీడ పురుగుని చెండాడే వరకు నా మనశ్శాంతి ఉండదు, ఏం చేస్తారో నాకు తెలియదు, జీవితాంతం వీళ్ళిద్దరూ జైలు జీవితం అనుభవించాలి, ఇలాంటి చెండాలపు దాని మొహం చూడాలన్నా అసహ్యంగా ఉంది, మర్యాదగా ఇక్కడి నుంచి పోవా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి ఒకవైపు ఇక ఇందిరాదేవి అపర్ణ ముగ్గురు కలిసి ఇక హాస్పిటల్ నుంచి వెళ్ళగొడతారు. ఇక ఆగండి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయి ఎక్కడైనా చేరి మళ్ళా ఈ రకంగానే ఎవరింట్లోనే చేరి తిన్నింటి వాసాలని లెక్క పెడతారు, కాబట్టి మీ ఇద్దరిని ఎంత ఈజీగా ఎలా వదిలేస్తాము, మీ ఇద్దరికి గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయ్యాం కదా అని చెప్పి స్వప్న వెంటనే రాహుల్ నీకు నేను చాలాసార్లు మారుతావని ప్రయత్నించాను, కానీ నీలో మార్పు రాకుండా ఇంకా క్రూర మృగం ఎక్కువైపోయింది, ఆస్తి కోసం ఇటు ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తీసే వరకు వచ్చావంటే రేపటి రోజు నా కడుపులో ఉన్న బిడ్డను కూడా ఏదో ఒకటి చేస్తావు, నీలాంటి వాడితో నేను కలిసి కాపురం చేసే కంటే ఇంట్లో తాతయ్య గారి మనవరాలుగా పెరగడం చాలా మంచిది, అందుకే నీ వెనకాలే వచ్చాను, నువ్వు చేసిన అన్యాయాన్ని ఇక డైరెక్ట్గా ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేశాను, మీ ఇద్దరిని ఎంత ఇదిగా మీ ఇద్దరు చేసిన మోసం ఎలా బయటపడింది అనుకుంటున్నారా, మీ ఇద్దరే తాగి తందనలాడి నిజాలన్నీ బయట పెట్టుకు చచ్చారు, ఒకరోజు నేను మీ గదిలోకి వచ్చేసరికి అపర్ణ ఆంటీ గురించి ఇక ఏ రకంగా అపర్ణ ఆంటీని చంపాలని ప్రయత్నించారో ఆ విషయాలన్నీ కూడా మీరే మాట్లాడారు, చూసి చావండి అని చెప్పి ఇక ఫోన్లో చూపిస్తుంది. రాహుల్ అలాగే రుద్రాని దెబ్బకి షాక్ అయిపోతారు. ఈ విధంగా అడ్డంగా దొరికిపోయిన ఇక రుద్రాణిని రాహుల్ని పోలీసులు అయితే పట్టుకుపోతారు.
ధాన్యలక్ష్మి చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో అనవసరంగా కావ్యని, స్వప్నని, అప్పుని చాలా మాటలు అన్నాను. నా కొడుక్కి తగ్గ భార్య అప్పునే. అప్పు గురించే నా కొడుకు నా నుంచి దూరం వేయాలనుకున్నాను, కానీ అప్పునే నాకు దగ్గర చేసింది. అప్పు, కళ్యాణ్ ఇద్దరు కూడా క్షేమంగా ఉండాలి. వాళ్ళిద్దరికీ మళ్ళా నేను ఇంట్లో ఘనంగా పెళ్లి చేసి తాతయ్య, మావయ్య గారు కోమాలోంచి వచ్చిన మరుక్షణం క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అప్పుకి, కళ్యాణ్కి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.